సంవత్సరాలు మెలకుండా ఉన్నాడు గోల్జేమ్మకటని ఆయన అంటున్నారు ఆ గుడ్డివాడిని. అయితే ఏం జరుగుతుంది అంటా ఉంటే అక్కడ ఆయన ఏం చెబుతున్నాడు, వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వారి ఇద్దరి కన్నులు యేసు ప్రభు వారు ముట్టాడు, తాకాడు. అప్పుడు ఏం జరిగింది, వెంటనే వారు దృష్టి పొంది, అంటే వెంటనే వారు చూపును పొందారు. పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివారు కదా లేఖనం, నేను సొంతంగా చెప్పట్లేదు కదా. ఇక్కడ ఆలస్యమైంది, వెంటనే జరిగింది, వెంటనే జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెంటనే చేయలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు వెంటనే చేయలేకపోతున్నారు? అది దేవుడి కార్యం, వెంటనే జరగాలి. దేవుడి పని అయితే, అది నీకు అధికారం ఇస్తే అది వెంటనే జరగలేదు. ఇది మత్తయి సువార్త. ఒకరు చూద్దాం, మార్కు సువార్తలు ఏమైనా ఆలస్యమైంది ఏమో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 41 వచనం 42 వచనం. 5వ అధ్యాయము 41 వచనము 42 వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 41, 42. ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. చాలండి. మార్కు సువార్త అనేది మార్కు గారు రాశాడు. అంటే తన సొంతంగా రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తుంటే ఆయన రాశాడు. ఈ మార్కు గారు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారిని ఒక సర్వశక్తి గల సేవకుడిగా వర్ణించాడు. సేవకుడు అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అద్భుతాలు అని చెప్పి ఒక సర్వశక్తి గల సేవకుడిగా వర్ణించాడు. ఈ మార్కు సువార్త ఎవరు రాశాడంటే రోమీలకు రాస్తున్నాడు. రోమీలు అంటే ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, ఆస్తిపాస్తులు గలవారు, ఘనతలు గలవారు. మీ ఏమి పనికిరావురా బాబు, మీకు యేసుక్రీస్తు వారు అవసరం, యేసుక్రీస్తు వారిని పరిచయం చేసుకోండి, యేసుక్రీస్తు వారిని మీకు పరిచయం చేస్తాను, మీకు మారు మనసు అవసరం, మీకు పరలోకం కావాలరా బాబు అని చెప్పి ఈ మార్కు సువార్తను దేవుడు మార్కు గారి ద్వారా రోమీలకు రాయిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగారు, ఇక్కడ ఆమె చనిపోయింది. ఆమెకి 12 సంవత్సరాలు. చనిపోయింది అంటే శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. చనిపోయాడు అంటే శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. శరీరంలో రక్తము, ప్రాణము, జీవం ఉంటాయి. జీవం అంటే ఆత్మ, ప్రాణము అంటే రక్తము. జీవం పోయిందంటే ఆత్మ పోయింది. ఆత్మ పోయిందంటే బాడీలో, శరీరంలో ఉన్న అన్ని అవయవాలు స్టక్ అయిపోతాయి. కిడ్నీ పనిచేయదు, లివర్ పనిచేయదు, ఊపిరితిత్తులు పనిచేయదు, ఏమీ పనిచేయదు. ఎందుకు? ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఇది లోపలి శరీరంలో, మానవ శరీరంలో ఆత్మ ఉన్నది, ఆత్మ వెళ్ళిపోయింది. చనిపోయిందంటే ఆత్మ వెళ్ళిపోయింది. అంత వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆమె 12 సంవత్సరాలు చనిపోయిందని బాధపడుతుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు బాధపడొద్దు, ఆమె నిద్రిస్తున్నది కానీ చనిపోలేదు, ఆమె చచ్చిపోలేదు అని చెబుతుంటే వాళ్ళు ఏం చేశారు, ఈయనకేమి మెంటలా అన్నారు, ఈయనకేమి తెలివి లేదా, తెలివి తక్కువ కూడా, చనిపోలేదంటాడు. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆమె తిరిగి లేచింది. నేను సొంతం చదువుతున్నాడు, బైబిల్ ఉంది కదా. వెంటనే జరిగింది. అక్కడ వెంటనే చేశాడు మత్తయి సువార్తలు. ఇక్కడే వెంటనే జరిగింది. గుడ్డివారికి వెంటనే చూపునిచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మార్కు సువార్తలో చనిపోయిన వారిని వెంటనే లేపాడు. చూడండి ఎలా వస్తుందో, బోధ చూడు ఎలా వస్తుందో. మత్తయి గారు చెప్పినా కానీ బోధ మారలేదు, మార్కు గారు చెప్పినా కానీ బోధ మారలేదు. చూడండి ఎలా వస్తుందో, అలా వస్తుందో చూసుకుంటూ వస్తున్నాడు. చూద్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 54, 55. దానికంటే ముందు 29 చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 29, 30 చదవండి. మార్కు సువార్త 35 పేజీ నెంబరు. ఆమె వెంటనే రక్తధార కట్టెను గనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణని గ్రహించుకునేను.
వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళి బయలు వెళ్ళని తనలో ప్రవహించి జనసం చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈమెకి రక్తస్రావం రోగం ఉంది. ఎప్పటి నుంచి? 12 సంవత్సరాల నుంచి. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, దాదాపు ఎన్ని ఆసుపత్రులు ఉంటే అన్ని హాస్పిటల్కి వెళ్ళింది. కానీ ఆమె బాధకి ఆమెకు ఉపశమనం రాలేదు, ఆమెకు రోగం అనేది తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఏం జరిగిందంటే పలానా ఊరికి, మన ఊరికి యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన అద్భుతాలు చేస్తారంట, సూచికలు చేస్తారంట, చచ్చిపోయిన వాళ్ళు లేపుతారంట అని తెలుసుకొని, ఇప్పుడు మామూలుగా మన సాధారణ మనుషులు అనుకుంటారు కదా, ఇప్పుడు సంతగుడిపాడు గ్రామానికి ఎవరన్నా సినిమా యాక్టర్లు వచ్చారనుకో, సినిమా నటీమణులు వచ్చారనుకో, జనాలు ఏం చేస్తారు? గుంపులుగా పోతారు. ఎందుకు? అతను సినిమాలో ఎత్తుకున్నాడు, మరి రేలు కొట్టుకుంటాడేమో, సినిమాలో ఎర్రంగా ఉన్నాడు, తెల్లంగా ఉన్నాడు, మరి రేలు కట్టడం చూద్దామని చెప్పి సినిమా వాళ్ళని చూడటానికి జనాలు ఎలాగైతే గుంపులుగా వచ్చారో లోకంలో, అలాగే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే నాకు ఈ బాధ తగ్గిద్దని జనం అందరూ గుంపులుగా కొట్టారు. అలాగే యేసుప్రభు వారిని కూడా చూద్దామని చాలా మంది జనాలు వచ్చారు. కొంతమంది ఆయనలో తప్పులు పట్టుకుందామని చూస్తున్నారు, ఆయన నేరాలు మోపుతూ తప్పులు పట్టుకుందామని చూస్తున్నారు. కొంతమంది ఆయన ద్వారా రోగాలు పోగొట్టుకుందాం, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన పెట్టింది తిందాం అని రకరకాల జనాలు రకరకాల ఆలోచనతో వస్తున్నారు. అయితే ఏమే జనాలందరూ గుంపు కూడేసరికి యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు ఏమే తాకింది. వెంటనే యేసు ప్రభు వారికి అర్థమైంది, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను తాకింది ఎవరన్నా శిష్యుని అడుగుతుంటే, శిష్యులు ఏమంటున్నారంటే, ఇంతమంది జనం ఉన్నారయ్యా, మనం ఎలా గ్రహించగలం, మనం ఎలా గుర్తుపట్టగలం? వెంటనే ఆమె తాకగానే వెంటనే ఆమె రక్తధార కట్టిన, అంటే ఆమె బ్లీడింగ్ ఆగిపోయింది. వెంటనే జరిగింది. చూడండి ఎలా వస్తుందో, వెంటనే జరగకుండా వస్తున్నాయి. యేసుక్రీస్తు వారు చేసేది అది, అద్భుతం అంటే అది, మిరాకిల్ అంటే అది. తర్వాత చూద్దాం లూకా సువార్త 8వ అధ్యాయము 54-55 అండి. లూకా సువార్త 8వ అధ్యాయము 54 వచనం 55 వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. చూడండి ఎలా చూస్తున్నారు. వెంటనే ఆమె ప్రాణము, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మనగా చెప్ప ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. అప్పుడు ఆయన ఆమె భోజనం పెట్టని చెప్పాను. చూడండి ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు. చూడండి, గమనించండి. మత్తయి సువార్తలు వెంటనే జరిగింది, మార్కు సువార్తలు వెంటనే జరిగింది. ఈ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు వారు తాను బ్రతికున్నప్పుడు దేవుడు ఆయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగించాడు. వెంటనే జరిగినాయి. ఎందుకు? అది దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. అంటే ఆయనకు అధికారం లేదని కదా, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన సమస్తం లోబట్టాడు మనకు మాదిరి చూపించడానికి. చేసుకుంటూ వెంటనే జరుగుతుంది. అసలు చూడండి, ఎక్కడైనా మార్పునే చూడండి, పోదా గమనించండి. వెంటనే ఆమె ప్రాణము తిరిగి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం ఉంది, నా తండ్రి నాకు అనుగ్రహించాడని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే చూద్దామండి, యోహాను సువార్త చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తను పరిగెత్తుకొని నడిచెను. ఆ దినము చాలండి. ఇక్కడ ఏంటంటే యూదుల యోహాను సువార్తనే యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి రాస్తున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే యూదుల ఆచారం విశ్రాంతి దినం ప్రకారము ఏ పని చేయకూడదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఒక అవిటివాడు ఉన్నాడు, ఒక కుంటివాడు ఉన్నాడు. అయితే ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు వెంటనే అతన్ని స్వస్థపరిచాడు, వెంటనే అతన్ని బాగుపరిచాడు. అది విశ్రాంతి దినము. అయితే ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త అందరికి అవసరము, సమస్త మానవాళికి అవసరము, యూదులు కూడా అవసరం. అంటే యూదులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని నమ్మటం లేదు. ఈయన సాధారణమైన వ్యక్తి
సాధారణమైన మనిషి, యేసోపు కుమారుడు, మరియ కుమారుడు, దేవుడైతే శరీరాకారంతో భూమి మీదకి ఎందుకు వస్తాడు అని ఆలోచిస్తున్నాడు. యోహాను గారు ఏమన్నాడంటే, ఒరే బాబు నాయనా, ఆయన దేవుడు కుమారురా బాబు, ఆయన మీకు అవసరము, ఆయన రేపు మాకు పరలోకం చేర్చేది, ఆయన నమ్ముకోండిరా బాబు అని చెప్పి యూదులకు, సమస్త మానవాళికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. మత్తయి గారు యూదులకి యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. మార్కు గారు రోమన్లకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. లూకా గారు గ్రీకులకి యేసుక్రీస్తు వారి పరిచయం. గ్రీకులు అంటే ఎవరు? గ్రీకులు అంటే తత్వవేత్తలు, రచయితలు, చాలా గొప్పవారు. లోక జ్ఞానం ఉంది వాళ్ళకి, దేవుని జ్ఞానం లేదు. యేసు ప్రభు వారిని పరిచయం చేయాలని రాస్తూ ఉన్నాడు. అలాగే సమస్త మానవాళికి యోహాను గారు కూడా ఏం చేస్తున్నాడంటే యూదులకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. యోహాను గారు దేవుని దయ వల్ల పుట్టాడు. యోహాను అనే పేరు దేవుని దయ, దేవుని దయ వల్ల ఇతను పుట్టాడు. ఈయన మొదటి అపోస్తలుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు మొదటి అపోస్తలుడు. ఎక్కడున్నమాట? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పేజ్ నెంబర్ 101. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడే. మొదటి అపోస్తలుడు యేసుక్రీస్తు వారు. అంటే అపోస్తలుడు అంటే అర్థము పంపబడినవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. పంపబడినవాడు అంటే దేవుడు మొదట యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాడు. ఈయన మొదటి అపోస్తలుడు. ఈయన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు జరిగించాడు. ఏంది? అవి వెంటనే జరిగాయి, అసలు ఆలస్యం కాలేదు, అసలు ఫెయిల్ కాలేదు, అసలు విఫలం కాలేదు. తలనొప్పి వచ్చిన గద్దెగ్గి, జ్వరం తగ్గకపోవటం, ఎయిడ్స్ వచ్చిందనుకో ఎయిడ్స్ తగ్గి, క్యాన్సర్ తగ్గకపోవటం అలా ఉండదు. అపోస్తులు చేశారంటే యేసు ప్రభు చేశారంటే ఆన్ ది స్పాట్ వెంటనే జరుగుతాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేసేయి, అది మీరే ప్రశ్న వేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను లేఖనాలు చూపిస్తాను, ఆదాలు చూపిస్తాను, మొత్తం వచ్చాను నాకు నేను చెప్పట్లా, ఏదో నాకు తెలిసిన వాక్యం చదువుతున్నా, సత్యం చదువుతున్నా. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. అలాగే నేను సత్యం చదువుతున్నాను, ప్రేమ కలిగి నిజం చదువుతున్నాను. ఆ విధంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. పేజ్ నెంబర్ 175. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదమండి. చాలండి. ఏమని చెబుతున్నాడు? ప్రేమ కలిగాను నేను, మీ మీద నాకు ప్రేమ ఉన్నది. ఎందుకున్నది? నేను మీకు సువార్త చెప్పాను. సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు వారి మరణము, యేసుక్రీస్తు వారి సమాధి, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. అది నేను చెప్పాను సువార్త. మీరు బాప్తిజం పొందారు, నేను మిమ్మల్ని కన్నాను సువార్త ద్వారా, మీరు నాకు బిడ్డలు. అంటే భౌతిక సంబంధమైన కాదు. పౌలు గారు ఆడవాడు ఎట్టగా అది కాదు, అది వచ్చింది మీకు అనుమానం. ఆయన సువార్త ద్వారా కన్నాడు. సువార్త ద్వారా కన్నాడు కాబట్టి ప్రేమ కలిగి సత్యం చదువుతున్నాను అంటున్నాడు. ప్రేమ కలిగి సత్యము అంటే నిజము చదువుతున్నాను. బైబిల్లో ఏదైతే ఉందో అదే మీకు చదువుతున్నాను. నేను కొత్తది చెప్పను, ఏది చెప్పను అని అంటున్నాడు. ఎక్కడుందన్నమాట? సువార్త మిమ్మల్ని కంటిన్యూ అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. 148 అండి పేజ్ నెంబర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని గంటిని కనుక చాలండి. ఏమంటున్నాడు? సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాడు. అందుకే తిమోతితో ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడు తిమోతి నా నిజమైన కుమారుడు తిమోతి అంటున్నాడు. చూద్దాం మొదటి తిమోతి పత్రిక
ఒకటో అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. విశ్వాసము బట్టి తిమోతి గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం పేజీ నంబర్ విశ్వాసమును బట్టి చదవండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? నా నిజమైన కుమారుడు తిమోతి. ఎందుకు అంటున్నాడు అంటే పౌలు గారు రక్తం పంచుకొని నేను పుట్టలేదు, ఆయన పేరు బంధం పంచుకొని నేను పుట్టలేదు, సువార్త ద్వారా అన్నాడు. అంటే పౌలు గారు వాక్యం జ్యోతిని బాప్తిజం పొందాడు, సువార్త జ్యోతిని బాప్తిజం పొందాడు. నా నిజమైన కుమారుడు అంటున్నాడు. ఎందుకు? నువ్వు నేను చెప్పినట్టు వింటున్నావు, నేను చెప్పినట్టు ఆడికి వెళ్ళాడు సువార్త చదువుతున్నావు, వాక్యం చదువుతున్నావు, నాకు ఎదురు చెప్పట్లేదు, నా నిజమైన కుమారుడు అంటున్నాడు. ఒక తండ్రికి ఇద్దరు నలుగురు కొడుకులు ఉన్నారనుకో, ఎవరైతే తండ్రి చెప్పినట్టు వింటాడో వాడినే ఏమంటాడు తండ్రి, నువ్వు నా నిజమైన కుమారుడు రా బాబు అంటాడు, నువ్వు మా నాన్నవే నాయన అంటాడు. అచ్చో నాకు ఎదురు మాట్లాడేది అంటే అట్నే పౌలు గారు కూడా భౌతిక సంబంధం అలాంటి పౌలు గారు కూడా ఆత్మ సంబంధం ఏమన్నాడంటే, నా నిజమైన కుమారుడు తిమోతి సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి మీకు ప్రేమ కలిగి సత్యం చెబుతున్నాను, ప్రేమ కలిగి మీకు నిజం చెబుతున్నాను, మన పరలోకం పోవాలి, మనందరం సంతోషంగా ఉండాలని పౌలు గారు ఏం చెబుతున్నాడంటే ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మొదట అపోస్తుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? వెంటనే అద్భుతాలు సూచికలు చేసుకుంటా వచ్చాడు, గుడ్డోలు చూపించాడు, చచ్చిపోయిన వారు లేపుకుంటా వచ్చాడు, రక్తస్రావం గల స్త్రీ స్వస్థ పొందింది. చూడండి అలా వెంటనే జరుపుకుంటా వచ్చాయి. యోహాను సువార్తలు కూడా కుంటివాడికి కాళ్ళు వచ్చాయి. యేసుక్రీస్తు వెంటనే చేశాడు. ఒక అపోస్తులు ఏమైనా ఆలోచన చేశారో చూద్దాం. ఇప్పుడు అపోస్తులు ఏమైనా ఆలోచన చేశారని చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలం పొందెను. చాలు. ఇక్కడ ఏముందంటే సమయం సందర్భం పగలు 3 గంటలప్పుడు, మధ్యాహ్నం పగలు 3 గంటలండి. పేతురు గారు యోహాను గారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోకి వెళ్తున్నారు. అర్థమవుతుందంటే దేవాలయంలోకి వెళ్తున్నారు. ఏంటి? ప్రార్థన చేసుకున్నాను. పేతురు గారు యోహాను గారు ఎవరు? అపోస్తులు. యేసు ప్రభు వారు 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిలో కూడా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళెవరు? పేతురు గారు, యోహాను గారు. అయితే ఏం చెబుతున్నారు వీళ్ళు? దేవాలయంలోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేద్దామని పేతురు గారు, యోహాను గారు. అక్కడ ఏం చెబుతున్నాడు? వెళ్తుంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఆ దేవాలయం కాడ, ఆ ప్రార్థన పోయి మందిరం కాడ ఏం జరుగుతుందంటే, పుట్టినది మొదలుకొని అంటే పుట్టుకతో కుంటివాడైన భిక్షం అడుక్కుంటున్నాడు. అంటే అడుక్కున్న తర్వాత ఏం జరుగుతుందంటే, మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలో భిక్షం ఒకట పొందని ప్రతిదినము వారిని శృంగారపు దేవాలయం పెట్టిన ఉంచుచు వచ్చేది. అయితే అతను దేవాలయం పగల 3 గంటలప్పుడు పేతురు గారు, యోహాను గారు వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళు కూడా అపోస్తులే. యేసు ప్రభు శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో వీరిద్దరు కూడా అపోస్తులే. అయితే ఏం చదువుతున్నాడంటే మత్తయి సువార్త చూద్దామండి. మీకు లేఖనే చూపిస్తా. నేను వాక్యం కొంత మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. పేతురు గారు, యోహాను గారు పేరు చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదటి పేతురు అనబడిన. చాలండి. మొదటి పేతురు లెక్కేసి ఇందాక మీకు చెప్పాం కదా, దేవాలయం పేతురు. చూడండి ఆ పేతురు నోట్ చేయండి. పేతురు మన సింహం చదవండి. అతని సహోదరుడు అంద్రయ్య. చదవండి. జబదయి కుమారుడు యాకోబు. అతని సహోదరుడు యోహాను. వచ్చిందండి. పేతురు గారు, యోహాను గారు అపోస్తుల గారిని చూసాం. ఇక్కడ 12 మందిని ఏర్పాటు చేసుకుంటే యేసుక్రీస్తు వారు నియమించుకున్నాడు. వీరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు, మీరు సువార్త చేయమని. అపోస్తులు పేతురు గారు, యోహాను గారు ఎవరు? అపోస్తులు. అయితే వాళ్ళు ఏం చేశారు? పగల 3 గంటలప్పుడు దేవాలయంలోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం ప్రార్థన చేస్తామని. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అడుక్కుంటున్నాడు. తనకి ఆహారం లేదు పాపం, తినడానికి అడుక్కుంటుంటే ఈ పేతురు గారి వైపు, యోహాను గారి వైపు చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడంటే వారి దగ్గర ఏమైనా దొరికిద్దేమో, ఏమైనా పెడతారేమో చూస్తున్నాడు. పేతురు గారు ఇప్పుడు అక్కడ రండి. అపోస్తుల గారు 3వ అధ్యాయంలో
పేతురు యోహాను పేతురు యోహాను 3వ వచనం చదవండి. వారిని చూచి మా తట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారం మా వద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగా వాడు వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చాలండి, వెంటనే జరిగింది. చూడండి, అపోస్తుల ద్వారా కూడా దేవుడు వెంటనే జయించాడు. యేసుక్రీస్తు దేవుడు వెంటనే జయించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే అపోస్తులు వెంటనే చేశారు. ఇవి అయిపోయింది. యేసుక్రీస్తు వారు వెంటనే చేశాడు అద్భుతాలు సూచక్రియలు. అపోస్తులు వెంటనే చేశారు. ఇక్కడ 2 పాయింట్లు అయిపోయినాయి. ఇవి ఎవరి గుర్తులు అంటే ఎవరికి గుర్తులు, ఎవరికి ఇచ్చాడని చూద్దామండి. రోమీయుల అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. అపోస్తులు 107 పేజీ నెంబర్. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుప్రభు వారు తాను బ్రతుకున్నప్పుడు అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తుల ద్వారా చేయబడుచుండెను అంటే వారి మాత్రమే చేయాలి. ఇది మనుషులు భూమి మీద ఉన్న మనం కాదు అని చెబుతున్నాడు. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయము 18-19 దాని పక్కనే ఉంటుంది. అపోస్తుల గారి పక్కనే ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయం 15-18 144 పేజ్ నెంబరు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని దేని గూర్చి మాటలాడా తెగింపను. అంటే పౌలు గారికి కూడా అధికారం ఇచ్చాడు. పౌలు గారు కూడా ఎవరు? పౌలు గారు కూడా అపోస్తులుడే. ఈయన ప్రధానమైన అపోస్తులుడు. ఈయన కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. నా ద్వారా చేయించాడు అంటే నా గొప్పతనం ఏం లేదు, నా చేతల్లో ఏమీ లేదు, దేవుడు నా ద్వారా చేయించాడు అద్భుత కార్యాలు సూచికలని చెబుతున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-12 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. పేజ్ నెంబర్ 166. సూచక్రియల వలన అద్భుతముల వలన మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు. చాలండి, చాలు. చిహ్నం అంటే ఏంటి? గుర్తు. వెరీ గుడ్. గుర్తులు. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ గ్రీన్ లైట్ పడిద్ది అంటే బండ్లు ఆగిపోవాలి. ఆగిపోమని గుర్తుంది. రెడ్ లైట్ వచ్చింది, ఎరుపు రంగు లైట్ వస్తే చిన్నగా నిదానంగా వెళ్ళమని అర్థం. అలాగే ఇక్కడ కూడా వారి గుర్తులవి. వారికి అధికారం ఇచ్చాడు యేసుప్రభు వారికి, అపోస్తులకి. వారికి మాత్రం అధికారం ఇచ్చారు, మనుషులైన మనకు కాదు. తర్వాత చూద్దామండి. మత్తయి సువార్త 3వ పాయింట్ ఏంటంటే అపోస్తులు మాత్రమే చేయాలి. అద్భుతాలు చూసుకుని అపోస్తులు మాత్రమే చేయాలి. 10వ అధ్యాయము 1-8 చదవండి. 5 చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 10 అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం లెక్కేసుకోండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అంటే అపోస్తులు పిలిచి అపవిత్రాత్మను అంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం మొదటి పాయింట్. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. వారంటే ఎవరంటే అపోస్తులు. యేసుక్రీస్తు వారు భూమి మీద తను బ్రతుకున్నప్పుడు ఆయన చేసిన పని ఇది. వారికి అప్పగించాడు పని.
ఆ 12 మంది పేర్లు ఏమన్నా, అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రయ, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అయిన మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఆ యేసు ఆ 12 మందిని పంపుచు, అపోస్తులు 12 మంది అంటే అపోస్తులు పంపుచు వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరయులు ఏ పట్టణంలోనూ ప్రవేశింపకూడదు గాని ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించు, రోగులను స్వస్థపరచుడు, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడు, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుడి, ఉచితంగా వీయుడి. చూడండి ఎలా వస్తుందో. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు దెయ్యాలు పోగొట్టండి, రోగాలు పోగొట్టండి, చచ్చిపోయే వాళ్ళు లేకుండా పరలోక రాజ్యం సమీపించున్నదని వారికి మాత్రం ఇచ్చాడు. ఒకటండి, అపోస్తులుడు అంటే యేసు ప్రభుతో పాటు తినాలి, యేసు ప్రభుతో పాటు తాగాలి, యేసు ప్రభుని చూచుండాలి. అందుకే ఏమన్నా అంటాడు, మేము ఏదైతే కన్నులారా చూచామో, ఏదైతే కన్నులారా విన్నామో, ఏదైతే చేశామో అది మేము చెప్పకుండా ఉండలేము. మేము ఏది వింటిమో, ఏది చూచితిమో అది మేము చెప్పకుండా ఉండలేము అంటున్నాడు. ఇప్పుడు మేము ప్రశ్నేస్తున్నాం, మీరు కానీ నేను కానీ ఈ భూమి మీద ఉన్నోళ్ళు కానీ ఎవరైనా యేసు ప్రభువును చూశారా? యేసు ప్రభుతో పాటు తిన్నారా? యేసు ప్రభుతో పాటు తాగారా? యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారా? అపోస్తులు అంటే ఏంటి? యేసు ప్రభుతో పాటు ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. యోహాను గారు అపోస్తులుడు, ఎందుకు చూపించాం కదండి. 1వ అధ్యాయం 1వ వచనం, 221 పేజీ నెంబర్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిజానికి కనుగొట్టిమో. చూస్తున్నారండి వాక్యం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో. యోహాను గారు మాట్లాడుతున్నాడు, మేమేది విన్నామో, కన్నులార ఏది చూచామో యేసుక్రీస్తు వారి గురించి, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఓరే బాబు, అపోస్తులు అంటే మేమరా బాబు, మేము యేసు రోజు పాటు తిన్నాము, తాగాము, తిరిగాము బాబు, ఆయన చేసిన అద్భుతాలు మీకు కల్లారా చూసామరా బాబు, చచ్చిపోయిన వాళ్ళు లేపడం కూడా. అపోస్తులు అంటే మేమరా బాబు, మీరు కాదు అపోస్తులు, అది మాకిచ్చింది అధికారం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అదే వారికి అధికారం ఇచ్చాడు. ఇంకొకటి, ఈ అద్భుతాలు సూచక్రియలు ఏంటంటే రెండే 2 కారణాలు. వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే. రెండోది, సర్వసత్యం వచ్చేంత వరకు మాత్రమే. సర్వసత్యం వచ్చిన తర్వాత అపోస్తులు కూడా ఇంకా అద్భుతాలు చేయలేదు. అందుకే త్రోఫీముకి వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. పౌలు గారు ఏం చేశాడు, డాక్టర్ దగ్గరికి చూపించుకోవడం బాబు అన్నాడు, వదిలేసాడు. డాక్టర్ దగ్గరికి చూపించుకోవడం బాబు, ఇంకా అయిపోయింది సమయం, సర్వసత్యం వచ్చేసింది అంటే. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3 దినాలు దేవుడు నన్ను లేపుతాడు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ నేను పంపుతాను, ఆయన సర్వసత్యం నడిపిస్తాడు. ఇంకా మళ్ళీ చేతులు పెట్టి ప్రార్థన చేయడం, మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి, దెయ్యాలు పోతాయి, ఇంకా అవి ఉండోరా బాబు అని చెబుతున్నాడు. సర్వసత్యం వచ్చేంత వరకు మనకి 2 మాటలు చదువుకున్నాం, 2 మాటలు చదువు ముగించుకున్నాం. ఎందుకు అద్భుతకాలు చూసి ఎందుకు జరిగించాడంటే దేవుడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగువచ్చిన సూచక్రియలను వాక్యమును స్థిరపరచున్న. చూడండి, వారు అంటే ఎవరంటే అపోస్తులు, అంటే పంపబడిన వారు, నియమింపబడిన వారు. ఇందా మనం చదువుకున్నాక మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు వారికి చదువుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయి, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు అంటే, వారు బయలుదేరి, ఎవరు? అపోస్తులు వాక్యమంతా ప్రకటించి, అంటే వాక్యమంతా చదువుతున్నారు, సువార్త మొత్తం చదువుతున్నారు. ప్రభు వారికి సహకారుడై ఉండి, అంటే ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు ఆత్మ విషయంలో. వెనువెంట జరుగుచూ వచ్చిన అంటే వెంటనే యేసుక్రీస్తు వారు చేశారు. అపోస్తులు కూడా మనం చూసాం ఇందాక. వెంటనే
జరుగుచు సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. అంటే వాక్యము స్థిరపరచడానికి మాత్రమే. అన్యజనులు దేవుని నమ్మాలంటే, క్రీస్తులకు రావాలంటే, మారుమనసు పొందాలంటే, బాప్తిసం పొందాలంటే అద్భుతాలు సూచక్రియలు చేస్తేనే వారు నమ్ముతారు. అందుకని చెప్పి యేసు ప్రభువు చేశాడు. యేసు ప్రభు అపోస్తులకు అధికారం ఇచ్చారు, వాళ్ళు చేశారు. ఇంకోటి ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ వచనం చదవండి. ఎందుకనగా చదవండి. దేవదూతల ద్వారా ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. చాలండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచడానికి, అంటే గట్టిగా ముద్రేయడానికి, ఇంకా స్టాంప్ వేయడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రైటరు, ఇప్పుడు ఇది పుస్తకం కాసేపు నేను రాసేది అనుకో, ఇది రాసిన తర్వాత ఏం చేస్తానంటే మీరు మళ్ళీ ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులే ఉన్నాయి మొత్తం సరి చేసుకుంటా. ఒక 1 రోజు 10 రోజులు మొత్తం చూసుకున్న తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు నేను ఏంటంటే ప్రింట్కి ఇస్తాను. అప్పుడు నేను స్టాంప్ వేస్తాను. స్టాంప్ వేసి నా అధికార ముద్ర వేసుకుంటాను, నా పేరు, నా ఫోన్ నెంబర్ వేసుకుంటాను. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏం జరిగిందంటే వాక్యం స్థిరపరచడానికి మాత్రమే ఉంది. వాక్యం స్థిరపరచడానికి మాత్రం అద్భుతాలు చేయించాడు. చదవండి, ఇంకా కింద చదవండి. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే అట్టి ప్రభువు, అట్టి రక్షణ. అంటే రక్షణ ఏంటి? ఆత్మక రక్షణ. రక్షణ ఏం చెబుతున్నాడు? ఇట్టి రక్షణ ప్రభు చేత బోధించుట చేత. అంటే ప్రభు వారు కూడా బోధించాడు. యేసుక్రీస్తు వారు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, పాపక్షమాపణ పొందండి. యేసు ప్రభు వారు కూడా బోధించాడు, చెప్తున్నాడు. చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆరంభమై అంటే అక్కడ మొదలైంది దేవుడు తన చిత్తానుసారంగా. అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చి సూచక్రియల చేతను, మత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చు. వారితో కూడా అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు అపోస్తులతో కూడా సాక్ష్యం ఇచ్చుండగా విని వారి చేత మనకు దృఢపరచబడేను. అంటే స్టాంప్ వేసాడు, ఇంక అయిపోయింది. ఇంకా అద్భుతాలు సూచక్రియలు ఇంకా ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద లేరు, ఆయన పరలోకి వెళ్ళిపోయాడు. మన కొరకు అందరి కోసం కాదు, ఎవరైతే క్రీస్తులు మారుమనసు పొంది బాప్తిసం పొందారో వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా అందరం మారుమనసు పొందాలని విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మన సర్వశక్తులను నడిపిస్తున్నాడు. అప్పుడు అపోస్తులు కూడా లేరు. ఇంకా వారి కార్యాలు నేను చేస్తానంటే కుదరదు. వారి కార్యాలు చేయాలంటే పౌలు గారికి పాము కలిసింది, నాకు తెలిసిన విషయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో వాళ్ళు ఏమనుకున్నారు? వీడు చచ్చిపోతారు అనుకున్నారు. కానీ ఆయన చచ్చిపోలేదు. ఎందుకు? ఆయన అపోస్తులుడు. అది ఆయనకి ఇచ్చిన అధికారం. అది ఆయనకి ఇచ్చిన అధికారం. వాక్యం అనేది స్థిరపరచడానికి, వాక్యాన్ని దృఢపరచడానికి, అద్భుత కార్యాలు చేయడానికి 2 కారణాలు. వాక్యం స్థిరపరచడానికి, వాక్యం దృఢపరచడానికి. వాక్యం స్థిరపరచడానికి, వాక్యం దృఢపరచడానికి మాత్రమే అద్భుతాలు సూచక్రియలు జరిగినాయి. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే 22:10 ఏమన్నాడంటే చచ్చిపోయిన వాడు ఇక భూమిని తిరిగి చూడడు, తన భూమి మీద తిరిగి రాడు. మరి నువ్వు ఎలా చెప్తావు చచ్చిపోయిన? బైబిల్ చెప్పేది నిజమా? మనం చెప్పేది నిజమా? ఏది నమ్మాలి మనం? చనిపోయిన వాడికి భూమిని తిరిగి చూడడు, తన జన్మభూమిని తిరిగి చూడడు. చూద్దాం, ఒక్క మాట చూద్దామండి. ఒక్క మాట చూద్దాం, ముగిస్తాను. 22:10 645 పేజీ నెంబర్. 22:10 645 పేజీ నెంబర్. 645 పేజీ నెంబరు. 22:10 చనిపోయిన వారిని గూర్చి ఆడవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెన్నుపోచున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. సొంతంగా చదువుతున్నానండి, వాక్యం చూపిస్తున్నానా? బైబిల్ దాటిపోయి చదువుతున్నానా? బైబిల్ దాటిపోయి చదివి నేను అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. ఎందుకంటే
బైబిల్లో ఎవరు మార్చడానికి వీల్లేదు. మార్చాలంటే మాత్రం కుటుంబాలు పాడవుతాయి, ఖచ్చితంగా తెగుళ్ళు వస్తాయి. కరోనా వచ్చి కొన్ని కుటుంబాలు పాడైపోయి అడుగు తింటున్నారు రోడ్ల మీద ఆహారం లేక. ఎందుకో ఈ పాటలు చేసే బోధ బైబిల్ ఒకటి వీళ్ళు ఒకటి చేస్తారు. ఇశ్రాయేలు విగ్రహారం చేస్తారు బాబు, వాళ్ళు విగ్రహం చేశారు. వీళ్ళు కూడా పండగలు చేస్తారు బాబు, పండగలు చేస్తారు. అద్భుతాలు సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం బాబు అంటే అది చెప్పమని దేవుడు చూస్తే మీకు రోగాల బాధ ప్రభుత్వం అనుకోండి. ఏంది ఇది? అది ఎవరికి ఇచ్చింది? అపోస్తులకు ఇచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? చనిపోయిన వాడు భూమి మీద తిరిగి రాడు. మరి వీళ్ళేంది చచ్చిపోయిన వాళ్ళు లేపుతూ అంటారు. ఆ పాస్టర్ చచ్చిపోయిన వాళ్ళు లేపిండంట. టీవీలో చూస్తున్నా పాస్టర్ చచ్చిపోయిన వాళ్ళు లేపిండంట. నేను ఫోన్ చేశా. నేను ఫోన్ చేస్తే మా ఇంట్లో దాదాపు 5-6 చనిపోయారు. మా పెన్నాన్న, మా అత్త, మా మామ, మా చెల్లి, మా నాయనమ్మ, మొత్తం 5-6 చనిపోయారు. వాళ్ళు ఒక్కళ్ళ లేపుతారేమో. నేను ఫోన్ చేస్తే ఆ పాస్టర్ మళ్ళీ ఫోన్ ఎత్తట్లా. సిగ్నల్ ఎందుకు చూస్తుంది? ఏంది ఇది? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వాక్యం చూపించలేవా? వాక్యం చూపించలేవంటే ఏంది? నువ్వు అపవాది సంబంధివే. అపవాది బోధ నీది, సాతాను బోధ. నేను లేఖనం చూపిస్తున్నాను. చచ్చిపోయిన వాడు భూమి మీద రాడని ఇక్కడ చదువుతుంది లేఖనం. అలా అక్కడ ఏమన్నాడు? మీకు మాకు మధ్య అగాధం ఉన్నది, ఇటోళ్ళు ఇటు అటోళ్ళు ఇటు రావడానికి వీలేదు అంటున్నాడు. ఎవరు? ధనవంతుడితో అబ్రాం గారు. ఇటోళ్ళు అటు ఇటులో రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరు? లాజరు గారు. నువ్వు పాతాళంలో బాధపడుతున్నావు. మరి వీళ్ళు ఎట్టా చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నారు? మినిమం అసలుకి జ్ఞానం ఇంకెత్తికి మినిమం కామన్ సెన్స్ లేదు. ఇక్కడ లేఖనం ఏం చదువుతుంది, వాళ్ళు ఏం చదువుతున్నారు? మళ్ళీ ఫోన్ చేసి ఎత్తవా? నువ్వు సమాధానం చెప్పవా? అదేనంటే నీకు విశ్వాసం లేదంటావు. విశ్వాసం ఏంది? యేసుక్రీస్తు వారికి అపనమ్మకంగా చేశాడు. వారి మధ్య ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా ఓపికతో నేను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి.